నమస్తే, ఏఎన్ఆర్ భక్తి ఛానల్ కి స్వాగతం. దేశంలోని అతిపెద్ద వినాయకుడిగా నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల పరిధిలోని అవంచ ఐశ్వర్య గణపతి ప్రసిద్ధికెక్కాడు. ఐశ్వర్య గణపతిగా, గుంటు గణపతిగా ప్రఖ్యాతి చెందాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా 30 అడుగుల ఏకశిలా ఐశ్వర్య గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ విగ్రహం విశేషాలేంటో ఏఎన్ఆర్ భక్తి టీవీ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరిన వినాయకుడు భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నాడు. నేటి నుంచి 9 రోజుల పాటు వాడవాడలా వినాయక నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద ఏకశిలా గణనాథుడి గురించి తెలుసుకుందాం. తెలంగాణలో కొలువుదీరిన అత్యంత పురాతన ఏకశిలా గణనాథుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచాలో ఈ గణేశుడి విగ్రహం ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలతో చేసిన గణపతిగా పేరు పొందింది. ఈ గణేశుడి విగ్రహం 9వ శతాబ్దానికి చెందిందిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహం ఎత్తు 30 అడుగులు కాగా వెడల్పు 15 అడుగులు. చరిత్రకారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 879 ఏళ్ల కిందట, అంటే క్రీస్తు శకం 1114లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలువబడుతున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది. ఈ బాదామి రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. పశ్చిమ చాళుక్యుల వంశానికి చెందిన విక్రమాదిత్యుడు 2 కుమారులు. ఇక చాళుక్య రాజులు తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 200 ఏళ్లు పరిపాలించారు. ఈ క్రమంలో విక్రమాదిత్యుడు 2వ కుమారుడు తైలంపుడు సామంతరాజుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కందులును రాజధానిగా చేసుకుని తన పాలనను సాగించాడు. ఈ క్రమంలో క్రీస్తు 1113లో రాజధానిని అవంచా ప్రాంతానికి మార్చాడు. బాదామి రాజధాని వాతాపిలో 30 అడుగుల మహాగణపతి విగ్రహం ఉండేది. అదే తరహాలో అవంచాలోను ఏకశిలపై విగ్రహాన్ని తైలంపుడు చెక్కించడం ప్రారంభించాడు. అయితే ఆ విగ్రహం చెక్కుతున్న సమయంలో తైలంపుడు తండ్రి విక్రమాదిత్యుడు మృతి చెందాడు. దీంతో వాతాపి వెళ్లిన తైలంపుడు తిరిగి అవంచకు రానేలేదు. దీంతో ఈ విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎటువంటి మందిరం లేకుండా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రస్తుతం పంట పొలాల్లో ఈ విగ్రహం ఉంది. చాలా ఏళ్ల కిందట ఈ విగ్రహం గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు వినాయకుడిని వెలుగులోకి తీసుకొని వచ్చారు. హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు మందిరం నిర్మాణం కోసం ముందుకు వచ్చారు. ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు. మందిర నిర్మాణం నమూనాలను కూడా రూపొందించారు. 3 ఏళ్ల క్రితం పూణే కేంద్రంగా కార్యక్రమాలు సాగుతున్న ఓ ట్రస్ట్ కూడా ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రధాన మందిరంతో పాటు గుడి చుట్టూ 28 మందిరాలు నిర్మించాలని ప్రణాళికలు రచించారు. అయితే అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ ఆలయం నిర్మిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విగ్రహం గురించి తెలుసుకున్న పలువురు ఈ వినాయకుడి దర్శనానికి తరలి వస్తున్నారు.